హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు స్కందగిరి దేవాలయానికి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి. ఆ టెంపుల్కి ఎందుకు వెళుతున్నామో, ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో మేము ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మా ఊరిలో ఉన్న మా పంతులు గారు కాళహస్తి వెళ్ళమన్నారు ప్రతి ఉగాది తర్వాత. అప్పుడు మేము ఏం చేసామంటే కాళహస్తి వెళ్ళటం పెద్దగా కుదరదు మాకు. అప్పుడు అతను ఏమన్నారంటే సికింద్రాబాద్ పక్కన పద్మారావు నగర్లో ఉన్న స్కందగిరి దేవాలయంలోకి వెళ్ళి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకుంటే కాళహస్తి వెళ్ళొచ్చినంత అని చెప్పారు మా పంతులు గారు. అందుకని అప్పటి నుంచి ప్రతి నెలలో లాస్ట్ వీక్ సండే రోజు మేము అందరం వెళ్ళి అభిషేకం చేయించుకునే వాళ్ళమే. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మాకు కొంచెము ఇంట్లో కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ కొద్దిగా పర్లేదండి. అంతకుముందు చాలా కరోనా టైంలో వచ్చి చాలా స్ట్రగుల్ అయ్యాము. అప్పటి నుంచి మా పంతులు గారు ఎప్పుడైతే ఇలా చెప్పారో ప్రతి నెలలో చివరి ఆదివారము మేము వెళ్ళి అభిషేకం చేయించుకుంటామండి. అభిషేకం చేయించుకోవాలి అంటే మార్నింగ్ 7:30 8 వరకు అక్కడికి వెళ్ళిపోవాలండి. ఒక టోకెన్ ఇస్తారు, ఫ్యామిలీకి అయితే 500 రూపీస్. అది తీసుకొని మనము అభిషేకంలో కూర్చోవాలండి. వితిన్ 10 to 11 మధ్యలో అయిపోతుందండి. 2 hours పడుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తారు. అది అక్కడ నుంచి మాకు కొద్దిగా పర్లేదండి, బాగుంది. మీకు కుదిరితే మీరు వెళ్ళి అక్కడ దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి మనము సికింద్రాబాద్ వచ్చేసామండి. సికింద్రాబాద్లో రెతిఫైల్ బస్ స్టేషన్ కింద ఉన్న ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్నాము. 10వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వస్తే ఒక రైట్ సైడ్ తీసుకొని టువార్డ్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రూటు ఒక 100 meters వెళితే మనకి లెఫ్ట్ వస్తుందండి. పద్మారావు నగర్ వెళ్ళాలంటే మనము ఎంఎంటీఎస్ ఎక్కి 10వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చి ఒక ఆటో తీసుకుంటే ఒక 1.5 kilometers ఉంటుందండి. జస్ట్ 50 to 70 రూపీస్కి ఆటో వాళ్ళు వచ్చేస్తారు. మనం ఇదిగోండి లెఫ్ట్కి తిరిగాము ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రూట్లో. 10వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా ఒక 1/2 kilometers 700 meters వెళ్తే మనకి టెంపుల్ వచ్చేస్తుందండి. ఇదేనండి ఈ రూటు. చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే సండే అండ్ ట్యూస్డే ఈ టెంపుల్ని దర్శించుకునే వాళ్ళు ఎక్కువ అండి. ఆ రోజు అభిషేకం చేయించుకునే వాళ్ళు ఎక్కువ. అండ్ 3 తర్వాత నుంచి ఒత్తిడి వెలిగిస్తారండి లేడీస్. ఆ ఒత్తిడి వెలిగిస్తే కూడా ఏమేమి ఫలితాలు ఉంటాయి ఏంటి అని మీకు ముందు వీడియోలో వివరిస్తాను. వచ్చేసామండి స్కందగిరి టెంపుల్. ఇక్కడ కార్ పార్కింగ్ చాలా కష్టం అండి. కార్ పార్కింగ్ లేదు. కొద్దిగా ఆ టెంపుల్ ఆపోజిట్లో ఉన్న గల్లీకి వెళ్ళి కొద్దిగా ఆ గల్లీల్లో పెట్టుకోవటమేనండి మనము. అటు సైడ్ కొద్దిగా ప్లేస్ ఉంటుంది టెంపుల్ ఆపోజిట్ సైడు. ఇంకా ముందు ఈ టెంపుల్ ప్రసిద్ధి ఏంటి మొత్తం మీకు ఈ వీడియోలో వివరిస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ వల్లిసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఎంతో శక్తివంతమైనది మరియు మహిమాన్వితమైనది. ఈ దేవాలయ ప్రాంగణంలో మహాగణపతి శ్రీ ఏకాంబేశ్వర కామాక్షిదేవిల విరజిల్లుతున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు, కార్తికేయుడు, మురగస్, స్కందుడు, కుమారస్వామి ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్క పేరుతో స్వామివారిని అర్చిస్తారు. కుమారస్వామి కారణ జన్ముడని, తారకాసురుణ్ణి వధించడం కోసమే పుట్టాడనేదే పురాణ కథనం. కుమార షష్ఠిని కూడా కార్తికేయ సుబ్రహ్మణ్య షష్ఠి, కుక్కే సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి ఇలా వివిధ రకాల పేర్లతో
పిలుస్తారు. అందులో భాగంగానే సికింద్రాబాద్లోని పద్మారావు నగర్లో ఉన్న స్కందగిరి ఆలయంలో జరిపే పర్వదినాన్ని స్కంద షష్ఠిగా చెబుతారు. ఆగమన శస్త్ర పద్ధతిలో పూజలు జరిపించడం ఈ ఆలయం ప్రత్యేకత. నిష్ఠతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయన్న నమ్మకంతో నిత్యం ఈ ఆలయాన్ని అనేక మంది సందర్శిస్తారు. షష్ఠీ పర్వదినం నాడైతే వేల కొద్దీ భక్తులు తరలివచ్చి పూజలు జరిపిస్తారు. స్థానికంగా ఉండే ఓ భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కలలోకి కనబడి గుడిని కట్టాలని ఆదేశించారు. ఆయన సికింద్రాబాద్లోని పద్మారావు నగర్లో ఆంజనేయుడు విగ్రహం ఉన్న ఎత్తైన కొండ మీద స్కందుడి ఆలయానికి దాతల సహకారంతో శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత దీన్ని కంచిపీఠానికి అప్పగించగా నాటి కంచిపీఠాధిపతి చంద్రశేఖర స్వామి శంకరమఠం పేరుతో ఆ ఆలయాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ఆలయం మఠం నిర్వహణలోనే కొనసాగుతుంది. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర పూజలో వచ్చే ఓం స్కందాయనే నమః అన్న మంత్రంలోని స్కంద అన్న పదానికి కొండ మీద ఆలయాన్ని నిర్మించిన కారణంతో గిరి అన్న పదాన్ని చేర్చి స్కందగిరిగా నామకరణం చేశారు. ఈ ఆలయంలో ప్రధాన మూల విరాట్టు సుబ్రహ్మణ్య స్వామియే అయినప్పటికీ భక్తుల దర్శనార్థం అనేక ఉప ఆలయాలను కూడా నిర్మించారు. సుందర గణపతి, ప్రసన్నాంజనేయుడు, శివుడు, మీనాక్షి, దక్షిణామూర్తి, లింగోద్భవ, బ్రహ్మ, చండికేశ్వరుడు, గోవిందరాజులు, శ్రీదేవి, భూదేవి, దుర్గామాత, నటరాజ ఆలయం, బయట రాగి చెట్టు కింద నాగదేవతలు, షణ్ముఖ, నవగ్రహాలు, రాహుకేతువులు, కదంబ దేవతల ఆలయాలతో పాటు ఆదిశంకరాచార్యుల పాదుకలను ఏర్పాటు చేశారు. ఆలయంలో అన్ని దేవతామూర్తులకు నిత్య పూజలు జరుగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారం అభిషేకం చేయించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయనేదే భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో స్కంద షష్ఠిని ఘనంగా నిర్వహించడంతో పాటు సంవత్సరంలో 2 సార్లు స్వామివారికి కళ్యాణోత్సవాన్ని, కావడి పూజలని నిర్వహిస్తుంటారు. 51 లేదా 101 ప్రదక్షిణలు చేస్తే గ్రహదోషణం పోతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, రుణ వియోచన కలుగుతుందని ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి మంగళవారం మహిళలు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు నిమ్మకాయలు కోసి వాటిని వెనక్కి తిప్పి అందులో నూనె పోసి దీపాలు వెలిగిస్తారు. అలా చేయటం వల్ల కుటుంబ బంధాలు మెరుగుపడతాయని, పెళ్ళిళ్ళు కుదురుతాయని, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారని విశ్వసిస్తారు. శివధ్యానంలో ఉన్న చండికేశ్వరుడి విగ్రహం వద్ద భక్తులు చప్పట్లు కొట్టి తమ కోరికలను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయని ప్రతీతి. స్కందగిరి ఆలయంలో శివపార్వతులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహాన్యాస పూర్వ రుద్రాభిషేకాన్ని హోమంతో చేస్తారు. ప్రత్యేక అలంకరణలతో యాగశాలను రూపొందించి 108 ఋత్వికులు మహాన్యాస పారాయణంతో హోమాన్ని జరుపుతారు. చక్కెర పొంగలి, పులిహార, పంచామృతం, పట్టు పొంగలి, వడలు, దధ్యోదనం తదితర ప్రసాదాలకి ఈ ఆలయం పెట్టింది పేరు. ఏటా ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. సికింద్రాబాదులో ఉన్న ఈ ఆలయానికి ఏ ప్రాంతం నుంచైనా చేరుకోవచ్చు. సోమ, బుధ, గురు, శనివారాల్లో ఉదయం 6 గంటల నుండి 11 వరకు, తిరిగి సాయంత్రం 4:30 గంటల నుండి 9 గంటల వరకు తెరవబడును. మంగళవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 నుండి రాత్రి 9 వరకు తెరవబడును. ఇక శుక్ర, ఆదివారాల్లో ఉదయం 6 గంటల నుంచి 12 వరకు,
సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9 వరకు తెరవబడును. ఇక పండగ పర్వదినాల్లో సమయం మార్పులు ఉంటాయి. సుబ్రహ్మణ్యం అంటే జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. అంతేకాదు సర్వ సైన్యాధ్యక్షుడు ఆయన, శివపుత్రుడు, మహాబలిశాలి. ఆయన్ను ఆరాధిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా వివాహం కానివారు, పిల్లలు లేనివారు, గ్రహదోషాలు ఉన్నవారు శీఘ్రంగా కోరికలు నెరవేర్చే దేవుడిగా కుమారస్వామికి పేరు. అత్యంత మహిమానిత్యమై కంచిపీఠం ఆధ్వర్యంలో ఖచ్చితమైన వేద సాంప్రదాయంలో నిత్యం పూజలు జరిగే క్షేత్రం స్కందగిరి. ఆ క్షేత్రం మహిమ, పూజలు, ప్రత్యేకతల గురించి తెలుసు. మార్గశిర మాసం శుక్లపక్షం 6వ తిథి శివపార్వతుల ద్వితీయ పుత్రుడైన కుమారస్వామి జన్మించిన సుదినం. అదే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి. ఆ రోజుని ఎంతో పవిత్రమైనదిగా భావించి భక్తి శ్రద్ధలతో స్వామిని అర్చిస్తారు. కుమారస్వామి కారణజన్ముడని, తారకాసురుణ్ణి వధించడం కోసమే పుట్టాడనేదే పురాణ కథనం. దేవగణాలకు సేనాధిపతి అయిన కుమారస్వామిని షష్ఠి నాడు దర్శించుకొని అభిషేకించి తమ శక్తి కొద్దీ పేదలకు అన్న, వస్త్ర, వస్తుదానాలు చేస్తే బ్రహ్మహత్య పాతకంలో సహా అన్ని పాపాల నుంచి విముక్తి కలుగుతుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఆయన 5 తలల పాము రూపంలో ఈ లోకాన్ని సంరక్షిస్తుంటాడని పేర్కొంటున్నాయి. అందుకే ఆ రోజున పుట్టలో పాలు పోయటం ద్వారా కుమారస్వామిని పూజిస్తారు. సర్పదోషం ఉన్నవాళ్ళు షష్ఠి రోజున పుట్టలో పాలు పోస్తే అది తొలగిపోతుందని విశ్వసిస్తారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో స్వామివారిని అర్చిస్తారు. షష్ఠిని కూడా కార్తికేయ సుబ్రహ్మణ్య షష్ఠి, కుక్కు సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. అందులో భాగంగానే సికింద్రాబాద్లోని పద్మారావు నగర్లో ఉన్న స్కందగిరి ఆలయంలో జరిపే పర్వదినాన్ని స్కంద షష్ఠిగా చెబుతారు. ఆగమ శాస్త్ర పద్ధతిలో పూజలు నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. నిష్ఠతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయన్న నమ్మకంతో నిత్యం ఈ ఆలయాన్ని అనేక మంది భక్తులు సందర్శిస్తారు. షష్ఠి పర్వదినం నాడైతే వేల కొద్దీ భక్తులు తరలి వచ్చి పూజలు చేయిస్తారు. ఇదండి ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత. ఈ టెంపుల్ గురించి మీరు తెలుసుకున్నారు కదా. కానీ ఈ వీడియో ఈ దేవాలయంలో వీడియో తీయటం సెక్యూరిటీస్ వాళ్ళు చూస్తే కొంచెం ఊరుకోరండి. ఆల్రెడీ ఆఫ్ చేయమన్నారు ఫోన్ని. దాని గురించే జేబులో పెట్టుకొని ఇట్లా వీడియో తీయడం జరిగింది. అదేనండి, అందరూ ఈరోజు ఆదివారం అండి. యాక్చువల్లీ ఆదివారం కాబట్టి కొద్దిగా క్రౌడ్ ఉంది. బట్ మంగళవారం ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఇక కిందకి వెళుతున్నాము ఇప్పుడే. జస్ట్ ఇది ఎగ్జిట్ గేట్ అండి. వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో పలహారం చేస్తారండి, ప్రసాదం ఇస్తారు. అందరూ ప్రసాదము, ప్రతి ఒక్కళ్ళు ప్రసాదం తీసుకుంటారండి. ఇది తింటే అంతా మంచి జరుగుతుందనే నమ్మకము. అది ఆ ప్రసాదం పెట్టే పక్కనే ఒక షాప్ ఉంటుందండి, దేవాలయానికి సంబంధించిన షాపు. దీంట్లో మనకి పూజా సామాగ్రి, పూజ చేసుకోవడానికి ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది. విగ్రహాలు, చిన్న చిన్న దేవుడి మందిరంలో పెట్టుకోవడానికి, అండ్ బుక్స్, దేవుళ్ళ గురించి ఉండే బుక్స్ అన్ని రకాల, దాదాపు అన్ని భాషలో వీళ్ళు దీంట్లో ఉంచారు. అందరూ ఈ దేవాలయంలో ఉండే పంతులు గారులు, పూజారులు అందరూ తమిళకి సంబంధించిన వారు. దాదాపు 99% తమిళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు అందరూ చాలా మంచిగా పూజిస్తారు. మనకి మంచి పూజలు, అర్చనలు అన్నీ చేయిస్తూ ఉంటారు. ఇదేనండి ఈ స్టాలు. చాలామంది ఈ షాపులోకి వచ్చి వాళ్ళకి నచ్చిన అన్ని వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు.
మేము కొన్నామండి. విగ్రహం 2 విగ్రహాలు తీసుకున్నాము. ఒక బుక్కు ఆంజనేయ స్వామిది ఒకటి ఉంటే అది తీసుకున్నాము. ఇంకా ఈ ఆలయానికి మీరు అందరూ ఒక్కసారి వచ్చి దర్శించుకుంటే మీ కష్టాలన్నీ పోతాయి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నాకు జరిగిందండి. దాదాపు కరోనా టైంలో నేను చాలా స్ట్రగుల్ అయ్యానండి. ఫైనాన్షియల్గా, జాబ్ పరంగా అన్ని విధాలా నేను స్ట్రగుల్ అయ్యాను. బట్ ఆ తర్వాత నుంచే మా పంతులు గారు ఎప్పుడైతే దీన్ని సందర్శించుకొని ఈ టెంపుల్లో అభిషేకం చేయించుకోమన్నారో ప్రతి నెల వెళ్ళి, అతను నెలలో ఒకసారి వెళ్ళమన్నారు. ఎక్కువ శాతం మంగళవారం వెళ్ళమన్నారు. కానీ మంగళవారం మాకు కుదరదండి, జాబ్ చేస్తామండి అని మేము మమ్మల్ని సండే అయినా వెళ్ళొచ్చు, సండే వెళ్ళండి అని మాకు చెప్పారు. మేము ప్రతి నెల లాస్ట్ సండే కానీ లేదా ప్రతి నెల ఫస్ట్ సండే కానీ ఈ టెంపుల్కి వచ్చి మార్నింగే పిల్లలతో సహా 6-6:30కి బయలుదేరి 8 వరకు చేరుకొని ఇక్కడ టోకెన్ తీసుకొని అభిషేకం చేస్తామండి. అభిషేకంలో దాదాపు 2 hours కూర్చోవాలి మనము అక్కడే. అంతకుముందు మేము వచ్చినప్పుడు ఒక 6 months బ్యాక్ ఇది ఓల్డ్ టెంపుల్ అండి. ఈ మధ్య రీమోడలింగ్ చేశారు. అంతా లోపల చాలా చక్కగా అన్ని విధాలుగా మనకి విగ్రహాలు అన్ని టెంపుల్స్ చేసి, ఏ టెంపుల్కి ఏ గుడికి ఆ గుడి, ఏ దేవుడికి ఆ దేవుడిని పెట్టి పెయింటింగ్ వేసి నీట్గా ఉందండి ఇప్పుడు చూడటానికి లేటెస్ట్గా. మేము ఇంతకుముందు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించేటప్పుడు ఆ లాస్ట్ కనకదుర్గమ్మ ఆలయం పక్కన పెట్టేవాళ్ళు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి డైరెక్ట్ గుడి కట్టి దాని ముందే అభిషేకం చేస్తూ ఉంటారు. కిందకు వచ్చేసామండి. వచ్చి మా పిల్లలు కొనిపెట్టమంటే కొంటున్నాము. పెద్ద పాపకేమో అది కావాలండి, చిన్న పాప ఒక బాల్ లాంటిది ఏదో తీసుకుందండి. ఇంకా ఈ ఆలయం గురించి మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు నేను మంచిగా ఇచ్చానని మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. దీనిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ టైం వీడియో తీసేటప్పుడు అవి సరిదిద్దుకొని మంచిగా తీయడానికి ట్రై చేస్తాము. నేను చాలా కొత్త వీడియోలకి గత 2-3 days నుంచే ఈ వీడియోలు చేస్తున్నాను. కొద్దిగా అలవాటైందాక ఎడిటింగ్లో కానీ ఏదైనా కానీ ఏమీ రావు నాకు. చిన్నగా ముందు అన్నీ నేర్చుకొని మంచిగా చేస్తానని మీకు చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.